రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే చోటుప్పల్లో నేతల మేతపేరిట ఐ న్యూస్ లో కథనానికి అధికారులు స్పందించారు. వలిగొండ రోడ్లో కొందరు నేతలు నాలాను కబ్జా చేశారని ఐ న్యూస్ లో కథనం ప్రసారమైంది. కబ్జా జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు నాలా కబ్జా జరిగింది వాస్తవమేనని ఒప్పుకున్నారు. ఇక గుర్తు తెలియని వ్యక్తులు మట్టి పోసి భూమిని చదును చేసుకున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిలో పాగా వేయాలని చూశారని చెప్పారు. గతంలో 40 అడుగుల వెడల్పు ఉన్న నాలా ప్రస్తుతం 4 అడుగుల వెడల్పుకు చేరడంతో కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఇక కబ్జాదారులు ఎవరనేది ఇంకా తమ దృష్టికి రాలేదన్నారు ఇరిగేషన్ డిఈ రాజవర్ధన్ రెడ్డి. అక్కడ డ్రైనేజ్ వాటర్ వెళ్తుంటే రెవెన్యూ మున్సిపాలిటీ వాళ్ళు వస్తే అక్కడ తీయగలుగుతాము. నైట్ టైము వాళ్ళు అన్నోన్ పీపుల్ ఫిల్లింగ్ గా బాగు కొన్ని అంటే పేరు చెప్తలేరు. లోకల్ ఎంక్వైరీ చేసినాం పోయి ఇప్పుడు చెప్తలేరు పేరు. అడుగు శేఖర్ అడుగు. ఆల్రెడీ మేము వాళ్ళ తహసీల్దార్ వాళ్ళకి రాశాం, లెటర్ రాశాం రెవెన్యూ వాళ్ళకు తీసేయించాలని. ఎంఆర్ఓ అనలేదు కానీ మేము రాశాం, మా దగ్గర ఉన్నాయి కదా. మళ్ళీ కంప్లైంట్ ఇంతకుముందు రాసే ఉన్నాయి, చూపిస్తారు అంటున్నా కదా. ఇప్పుడు స్టెప్ అంటే తీసేయాలి. అది ఇక రెవెన్యూ వాళ్ళు వస్తే మేము వచ్చి యాక్షన్ తీసుకుంటాం. యాక్చువల్గా దాంట్లో వస్తున్నది అంతా డ్రైనేజ్ వాటర్ వస్తుంది. మున్సిపాలిటీ పీపుల్ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఆ డ్రైనేజ్ వాటర్ పోకుండా చేస్తున్నారు. ఇప్పుడు వస్తున్నది అంతా డ్రైనేజ్ వాటర్. ఆ వాటిలో పూడుస్తున్నారు రాత్రి పూట. దానికి మేము స్టేషన్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ అందిస్తారు. రైట్ కిరణ్. ప్రతిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నేతల మేత అంటూ వేసినటువంటి ఐ న్యూస్ కథనానికి అధికారులు స్పందించారు. హుటాహుటిన నాలా కబ్జా చేసినటువంటి ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించారు. అయితే చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వలిగొండ రోడ్లో ఖరీదైనటువంటి నాలకు సంబంధించిన ల్యాండ్ ను కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నేతలు కబ్జా చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఆ కబ్జా జరిగినటువంటి విషయాన్ని మొత్తం కూడా ఐ న్యూస్ అయితే వెలుగులోకి వచ్చింది. ఆ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించామంటే నేపథ్యంలో హుటాహుటిన వలిగొండ రోడ్ లో ఉన్నటువంటి నాలా సంబంధించినటువంటి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా సందర్శించారు. ఆ ప్రాంతంలో 40 అడుగుల వెడల్పు ఉన్నటువంటి నాలకు సంబంధించి మొత్తం కూడా 4 అడుగులు మాత్రమే ప్రస్తుతం అయితే ఉన్న విషయాన్ని అయితే అధికారులు గుర్తించారు. నాలకు సంబంధించిన ల్యాండ్ కబ్జా గురైందని కూడా అధికారులు కూడా నిర్ధారించారు. ఇటు మున్సిపల్, అదేవిధంగా ఇరిగేషన్ తో పాటు రెవెన్యూ అధికారులు అంతా కూడా హుటాహుటిన కబ్జా జరిగినటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా సందర్శించారు. చుట్టుపక్కల అంటే మట్టికి సంబంధించి మట్టి తీసుకొచ్చి ఆ నాలకు సంబంధించిన ల్యాండ్ లో ఆ భూమి చదును చేసినట్టు కూడా అధికారుల విచారణ అయితే తేలింది. కబ్జా జరిగిన విషయాన్ని మొత్తం కూడా అధికారులు అయితే ధృవీకరించారు. అయితే కబ్జా జరిగినటువంటి కబ్జా రాయిళ్ల ప్రమేయానికి సంబంధించినటువంటి విషయాన్ని మాత్రం కూడా అధికారులు అయితే గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే కబ్జా వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నారన్న సమాచారంతో కూడా వారి వివరాలు అయితే బయట పెట్టేందుకు కూడా అధికారులు అయితే వెనకాడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని చెబుతూనే ఆ కబ్జాకు సంబంధించి భూమిని మొత్తం తమ స్వాధీనం చేసుకున్నట్టు కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఏదైతే నాలాకు సంబంధించి దాదాపు 2 కోట్ల విలువ చేసేటువంటి కబ్జా జరిగినటువంటి ప్రాంతాన్ని సందర్శించి ఆ భూమిని మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ రేపు హెచ్చరిక బోర్డులు పెట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే ఐ న్యూస్ కథనంతో కూడా అధికారులు దిగొచ్చారని చెప్పొచ్చు. రెజినా.